తమిళ ఒరిజినల్ సినిమా తని వరువును ధృవగా తెలుగులో తీసి డీసెంట్ హిట్ కొట్టాడు రామ్ చరణ్. ఇప్పుడు మరో రీమేక్ పై చెర్రీ కాన్సంట్రేట్ చేశాడని, ఆ సినిమాను కూడా ధృవను ప్రొడ్యూస్ చేసిన అల్లు అరవిందే నిర్మించే అవకాశం ఉందని టాలీవుడ్ లో లేటెస్ట్ గాసిప్ వినిపిస్తోంది. అయితే ఈ అటెంప్ట్ లో సెంటిమెంట్ కు భిన్నమైన రూట్లో వెళ్తుండడమే చరణ్ అభిమానులను కాస్త టెన్షన్ పెడుతోంది. ఇన్నాళ్లు కన్నడలో విడుదలై ఘన విజయం సాధించిన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి మళ్లీ గ్రాండ్ హిట్ కొట్టిన చరిత్ర లేదు. కానీ తెలుగులో రిలీజ్ అయిన అత్తారింటికి దారేది, మిర్చి, దూకుడు లాంటి సినిమాలు కన్నడలో కూడా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కన్నడంలో రీసెంట్గా బంపర్ హిట్ అయిన బహదూర్ను తెలుగులో రీమేక్ చేసేందుకు చెర్రీ ట్రై చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే ఇండస్ట్రీలో ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. బహదూర్ సినిమా చెర్రీ చేసే సినిమాల జానర్ కాదని, ఆ మూవీ అతనికి అంత సూట్ కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కానీ ధృవ సినిమా విషయంలో కూడా ముందు ఇలాగే అన్నారు. చివరికి పట్టుబట్టి మరి ధృవతో సక్సెస్ కొట్టిన చరిత్ర చెర్రీది. ఈ విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ కావడం ఖాయమని కొందరు నమ్ముతున్నారు. కానీ ఇప్పటి వరకు బహదూర్ సినిమా విషయంలో చెర్రీ ప్రయత్నాలు మొదలుపెట్టాడన్న విషయం తప్ప మరే విషయం బయటికి రావడం లేదు. చూద్దాం ఏం జరగబోతోందో.